హాయ్ అందరికీ లాస్ట్ వీడియోలో చూసారు కదా మేమైతే వెమ్లవాడకు వచ్చినామండి. ఇంకా రాగానైతే వెళ్ళి రూమ్స్ ఉన్నాయని అడిగితే రూమ్స్ లేవని చెప్పిళ్ళు. ఇంకా మా హస్బెండ్ కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల అయితే శివేదేవలో ఒక రూమ్ అయితే దొరికిందనమాట. ఇంకా మాకు దొరికింది సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో అడిగినాము, రిక్వెస్ట్ అయితే అస్సలు లేవు అన్నారు. ఇది ఒక్కటే రూమ్ ఉంది, ఇంకేది తీసుకోండి అన్నారు. ఇంకా తీసుకున్నాము. ఎందుకంటే మా అమ్మమ్మ మా తాతయ్య సెకండ్ ఫ్లోర్కి ఎక్కి దిగాలంటే కొంచెం కష్టం కదా, అసలుగా దర్శనానికి 3-4 టైమ్స్ ఎక్కాలా దిగాలి. అందుకే అడిగితే లేవన్నారు. ఇంకా సరే కదా అనేది తీసుకున్నాము. ఇంకా రాగానే కాసేపు కూర్చున్నాము. తర్వాత అయితే మీకు రూమ్ ఎలా ఉందో చూపిద్దామనేది చూపిస్తున్నా. రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో సైడ్కి ఒక ర్యాక్ లాగా ఉంటుంది, అందులో మన సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు. పక్కన కొంచెం కూర్చోడానికి చైర్లా ఉంటాయి అనమాట. తర్వాత ఒకటి కింగ్ సైజ్ బెడ్ బాగుంటుంది, 4 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. ఇంకా తర్వాత సైడ్కి అయితే బాల్కనీ ఉంటుంది. ఇంక పక్కన అయితే బాత్రూమ్స్ ఉంటాయి, గీజర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా మేము ఫ్రెష్ అయితే టెంపుల్కి వెళ్ళాలి దేవుని దర్శనానికి. అయితే మీకు కనుక వీడియో వస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ అండ్ లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్కి. మరిన్ని వీడియోస్ వస్తాయి. బాయ్ బాయ్.